ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలు మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన వాగ్దానముగా, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచితివి. ఎబ్బేజు చేసినటువంటి ప్రార్థనను తన జీవితంలో అనుభవపూర్వకంగా నేర్చుకున్న అనుభవాలను మనం ముందుంచారు. ఈ అధ్యాయాన్ని 2 భాగాలుగా ధ్యానించవచ్చు. మొదటి భాగము 1 నుంచి 23 వచనం వరకు యూదా వంశము, రెండవ భాగము 24 నుంచి 43 వరకు షిమ్యోను వంశము. దేవుడు తనకు నమ్మకముగా మొరపెట్టు వారిని ఆశీర్వదిస్తాడనే సత్యాన్ని నీతిపరుడైన ఎబ్బేజు జీవితము తెలియచేస్తుంది. తన సహోదరుని కంటే ధనుడుగా ఇక్కడ మనం చూడగలుగుతాం. చూడండి, 9వ వచనంలో ఎబ్బేజు తన సహోదరుని కంటే ఘనము పొందిన వాడై ఉండెను. వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టాను. కానీ ఇక్కడ చాలా మంచి మాట. ఎబ్బేజు అనగా దాని అర్థం కూడా ఇక్కడ ఇచ్చారు, వేదన అని. తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండేనట. కాబట్టి ఎబ్బేజు యొక్క జీవితము, ఎబ్బేజు యొక్క ప్రార్థన జీవితము మనం ఎంతో ఇన్స్పైర్గా ఉంటుంది. దేవుని కాపుదల మన సమర్పణ ప్రార్థన ద్వారానే వస్తుందని ఎబ్బేజు నిరూపిస్తాడు. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము 13వ వచనం. మమ్మను శోధనలోకి తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము. తన ప్రార్థన జీవితంలో నేర్చుకుంటున్న అంశం. అలాగే 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయము 20వ వచనం. అంతటా వారు ఉదయమున లేచి తెకోవ అరణ్యమునకు పోయిరి. వారు పోచుండగా యెహోషాపాతు నిలవబడి, యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి. మీ దేవుడిని యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులగుదురని చెప్పాను. కాబట్టి దేవుని మీద విశ్వాసంతో పాటు ప్రవక్తలను లేక దేవుని మాటలు అందించు దైవజనుల మీద మన నమ్మిక నుంచి ఏ ఇతరమైనటువంటి వాటి మీద దృష్టి పెట్టకుండా దేవుని మీద దృష్టి పెట్టగలిగితే మనం చేయబోయేటువంటి యుద్ధంలో, మనం చేయబోయే ప్రతి పనిలో కృతార్థులమంటే మంచి ఫలితాలను పొందేవారంగా ఉంటాం. అటు కృప దేవుడు మనకి ఇస్తాడు. కాబట్టి మన జీవితాలని మనము చక్కదిద్దుకోవచ్చు. ఆదికాండము 33:20 ఒక వచనం చూద్దాం. అక్కడ ఒక బలిపీఠము కట్టించి దానికి ఎలేహేం ఇశ్రాయేల్ అని పేరు పెట్టెను. ఇక్కడ చాలా మంచి మాట. ఇశ్రాయేలు దేవుడే దేవుడు అని చెప్పేటువంటి మాట. తన ప్రయాణంలో సుక్కోతుకు వచ్చినప్పుడు తాను ఈ స్థలానికి ఎలేహేం ఇశ్రాయేల్ అని పేరు పెట్టాడు. కాబట్టి అక్కడ తాను ప్రారంభించినటువంటి బలిపీఠం ద్వారా దేవుని కార్యాలని చూచినట్లుగా మనం చూస్తున్నాం. యెహోషువ గ్రంథంలో కూడా ఇలాంటి మాట మనం చూద్దాం. 17వ అధ్యాయము 14. అప్పుడు యోసేపు పుత్రులు యెహోషువతో, మాకేలా ఒక్క చీటితో ఒక్క వంతునే స్వాస్థ్యమిచ్చితివి, మేము ఒక గొప్ప జనమే కదా, ఇదివరకు యెహోవా మమ్మను దీవించెనని మనవి చేయగా, యెహోషువ, మీరు గొప్ప జనము గనుక ఎఫ్రాయిమీల యొక్క మన్యము మీకు ఇరుకుగానున్న ఎడల మీరు అడవికి పోయి అక్కడ పెరిజ్జీల దేశంలో, రెఫాయిల దేశంలో మీకు మీరే చెట్లను అనుకోండి వారితో చెప్పాను. ఇలాగా ఈ విస్తారమైన జనకు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి చూస్తే చివరి మాటలు చూస్తాం. మీరు ఒక విస్తార జనము, మీకు అధిక బలము కలదు, మీకు ఒక్క వంతు చీటియే కాదు, ఆ కొండ మీదే అది అరణ్యము గనుక మీరు దాన్ని నరుకుడి, అప్పుడు ఆ ప్రదేశము మీదగును. కనానీలకు ఇనుప రథములుండినను వారు బలవంతులై ఉండినను మీరు వారి దేశమును స్వాధీనపరచుకొనగలరనెను. కాబట్టి నిశ్చయముగా దేవుడు వారి పక్షాన ఉండి వారికి ఇచ్చేటువంటి విజయోత్సవాన్ని బట్టి చాలా స్పష్టంగా తెలియచేస్తున్నటువంటి మాట. చూడండి, కీర్తన భాగానికి వచ్చేద్దాం. 21:4 ఆయుస్సు నిమ్మని అతడు నిన్ను వరమడగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. సదాకాలం నిలిచి దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు. ప్రార్థనలో ఉన్నటువంటి గొప్ప విజయోత్సవాన్ని మనం ఇక్కడ చూడగలుగుతాం. 55వ అధ్యాయము కీర్తన 55:16. అయితే నేను దేవుని మొరపెట్టుకొందును, యెహోవా నన్ను రక్షించును. దేవుని సన్నిధిలో మన ప్రార్థనా జీవితాన్ని ఈ విధంగా మనం కాపాడుకుంటే ఎబ్బేజు ప్రార్థనా జీవితాన్ని మనం కలిగి ఉన్న వారంగా సాగుతాం. 66వ కీర్తన 19. నిశ్చయంగా దేవుడు నా మనవి అంగీకరించున్నాడు, ఆయన నా విజ్ఞాపన
ఆలకించి ఉన్నాడు. దేవుడు నా ప్రార్థన త్రోసివేయలేదు, నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు. ఆయన సన్నుతింపబడును గాక. దేవుని దృష్టిలో, దేవుని సన్నిధిలో ఎబ్బేజు ప్రార్థనా జీవితాన్ని మనం కలిగి ఉన్న వారమైతే అటు ప్రార్థనలో సమర్పణ ప్రార్థన ద్వారానే దేవుని కాపుదలను, దేవుని యొక్క ఆశీర్వాదాలను మనం పొందుతామని తన నిజ జీవితంలో ఎబ్బేజు ద్వారా నెరవేర్చబడ్డాయి. మన పట్ల కూడా మన విశ్వాసం, నిరీక్షణ, ప్రార్థనా జీవితం ద్వారా అట్టి గొప్ప స్థితిని మనం అందరము పొందగలం. అందుకే నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచితం అని చెప్పినట్టుగా మనం కూడా చెప్పగలిగే వారముగా ముందుకు సాగుదాం. అట్టి కొత్త దేవుడు మనల్ని నింపును గాక. ప్రేమగల తండ్రి, పరిశుధాత్మ దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మాలో ఉంచినటువంటి నాయన ప్రార్థన జీవితాన్ని ఓసారి పరిశీలన చేసుకునే కృప ఎబ్బేజు ప్రార్థన జీవితం ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. కనుక అది రీతిగా సిద్ధపడి నీలో ఉన్న గొప్ప విలువైన ఆశీర్వాదాలు పొందుటకు అవును సిద్ధపరిచి మహిమ పొందుమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి స్తుతించి సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మహాగణుడు, మహోన్నతుడు, నిత్య నివాసి అయిన యేసుక్రీస్తు యొక్క కృప, కనికరము, కాపుదల మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.